అరే బావా, 100 అడుగుల కటౌట్ కాదు, 500 అడుగుల కటౌట్కి 1000 లీటర్ల పాలతో పాలాభిషేకం జరిగి తీరాలి. వచ్చిన ప్రతి ఒక్కడు బిర్యానీ బీర్లతో మునిగి తేలాలి. అర్థమవుతుందా నీకు? ఒక ఫ్యాన్గా కాదు మామ, ఒక భక్తుడిగా వెళ్దాం. ఈరోజు ర్యాలీలో లక్షల్లోగా జనం, కోట్లలో కోట్లలో హోరెత్తాలి. ఏమిట్రా, ఏంటా అరుగులు, ఎందుకు అలా అరుస్తాండావు? ఏమైంది? ఫోన్లో కేకలేంట్రా, యాప్రా చదవా? పొద్దు పొద్దున్నే మందు కొట్టావా గబ్బు నా కొడక? ఫ్రెండ్ అన్నా? నీ ఫ్రెండ్ అయితే కాస్త నెమ్మదిగా మాట్లాడు, ఇంటి పైకప్పు లేచిపోయేలా ఉంది దరిద్రుడా. ఈరోజు మా హీరో ర్యాలీ జరుగుతుంది, జనాలు లక్షల్లో వస్తారు. మా హీరో పరువు నిలబెట్టాలి కదా, అందుకే 1000 లీటర్ల పాలతో 500 అడుగుల కటౌట్కి పాలాభిషేకం జరుగుతుంటే ఎట్టా ఉంటుందో తెలుసా? ఏంట్రా, పాలతో అభిషేకమా? సిగ్గుందా? ఆ పాలను అదే పక్కన ఉన్న అనాథ పిల్లలకి ఇస్తే వాళ్ళ కడుపు నిండుగా ఆకలి తీరుతుంది కదరా, యా ప్రశ్న కొడక. ఏంటే పేద పిల్లలకి పంచాలా? 1000 లీటర్ల పాలు పంచితే ఈ ప్రపంచంలో ఉన్న పేద పిల్లలందరూ ఆకలి తీరిపోతుందా? మా హీరో పరువు ఏమో వాళ్ళ నాన్న. ఒక్కసారి నువ్వే ఊహించుకో, అంత పెద్ద కటౌట్కి అభిషేకం జరుగుతూ ఉంటే ఎంత కన్నుల పండుగగా ఎంతమందికి నేత్రానందం కలుగుతుందో తెలుసా? ఆకలి తీర్చాలంట, ఆకలి తీర్చాలి. పేద పిల్లలు ఆకలి తీర్చడానికి ఎన్జిఓలు ఉన్నాయి, వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. కానీ మా హీరోకి మేమే భక్తులం, మేమే అభిమానులం. మేము తలుచుకుంటేనే ఏదైనా జరుగుద్ది, జరగాలే. నువ్వు చెప్పింది నిజమే బాబు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు చాలా స్టాంపేజీలు అంటే ఈ తొక్కిసలాట్లు ఏంటో చూస్తున్నావు. మొన్న 121 మంది ఒక పొలిటీషియన్ కోసం. అంతకుముందు మన పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక ఫ్యామిలీని బలైంది. మొన్న కరూరులో, తమిళనాడులో, ఇలా మన ఇండియాలోనే ఇలా స్టాంపేజ్ జరిగి ఇంతమంది చనిపోతుంటే ఒక వ్యక్తి కోసం, ఆ వ్యక్తి నిన్ను అక్కడికి రమ్మనలేదు కదా, ఎందుకు ఎందుకు వెళ్ళాలి? ఆ వ్యక్తి నిన్ను అలా చేయాలి, నువ్వు నా దగ్గరికి వచ్చి అలా తొక్కి అసలు చావాలి అని చెప్పడు. ఆ వ్యక్తికి కావాల్సింది మీ నుండి అభిమానం మాత్రమే, ఇంకేది కాదు, గుర్తుపెట్టుకో. నన్ను క్షమించండి నాన్న. ఈ స్టాంపేజీల వల్ల వాళ్ళ పొరపాటుతో ప్రాణాలు పోతున్నాయి అనుకున్నాను, కానీ మీరు చెప్పేంతవరకు నాకు తెలీదు. ఇంతమంది ప్రాణాలు కోల్పోయారా? వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటన్నా ఇప్పుడు? నా హీరో కోసం నేను 1000 రూపాయలైనా పర్వాలేదు టికెట్ పెట్టుకొని సినిమా చూస్తాను, కానీ ప్రాణాల మీద తెచ్చుకొని మిమ్మల్ని దుఃఖంలో ముంచెత్తాను అన్న. తప్పకుండా ఈ విషయంలో నేను మారి తీరుతాను. అభిమానం అంటే అతను చేసిన నటనకు మనం ఇచ్చే గుర్తింపని మాత్రం నాకు అర్థమైంది. ఈరోజు నుంచి నేను మారి నా కెరీర్ పైన ఫోకస్ చేస్తాను. మన కుటుంబం ముందుకు ఎలా వెళ్ళాలో ఆలోచించి దానికోసం కష్టపడతాను. నా హీరో మీద అభిమానం గుండెల్లో ఉంటుంది, కానీ నా కుటుంబం మీద అభిమానం నా అణువు ఉంటుందే. నాకు తెలుసురా, నా కొడుకులో ఏ మూలనో మంచితనం ఉంటుంది అని. సో ఆ మంచితనం వాడిని ఎప్పటికైనా మారుస్తుంది, అర్థం చేసుకునేలా చేస్తుంది అని. నువ్వు హీరోకి అభిమానవి, వ్యక్తి పూజ చేసే బానిసవు కాదు. అది నువ్వు గుర్తించగలిగావు. నీ వల్ల నలుగురికి తెలిస్తే అందులో ఒక్కరు మారినా ఆ కుటుంబం మొత్తం జీవితాంతం హ్యాపీగా గడిపేస్తుంది. ఆ సంతోషించాలి మనకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.